అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగలో 21వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. 21వ శ్లోకం. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఇక్కడ 3వ పాదంలో చూసుకుంటే సేనయోరుభయోర్ మధ్యే ఆ భా అనేది ధే అనేది 2 మహాప్రాణాక్షరాలండి. ఆ 2 కూడా స్ట్రెస్ ఇస్తూ చదవాలి. రథం 4వ పాదంలో చూసుకుంటే రథం అర్థం అనేది మహాప్రాణాక్షరం. స్థాపయం ఏచ్యుతాలో స్థా అనేది కూడా మహాప్రాణాక్షరం, దాన్ని కూడా స్ట్రెస్ ఇస్తూ చదవాలి. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 22వ శ్లోకం చూద్దామండి. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ శ్లోకంలో చూసుకుంటే 2వ పాదంలో యోద్ధుకామాన వస్థితాన్, ఆ ధు అనేది మహాప్రాణాక్షరం, వస్థితాన్లో స్థి అనేది మహాప్రాణాక్షరం. 3వ పాదంలో చూసుకుంటే సహయోద్ధవ్యం, ఆ ధ అనేది మహాప్రాణాక్షరం. 4వ పాదంలో అస్మిన్ రణ సముద్యమే, ఆ రణలో నా అనేది అణ అండి, అణ సౌండ్తోనే పలకాలి. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 23వ శ్లోకం చూద్దామండి. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే యోత్స్యమానాన వేక్షేహం, ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే యోత్స్యమానాన వేక్షేహం, ఇక్కడ తాకి సావొత్తు యావొత్తు 2 ఉన్నాయండి. మనం రెండిటినీ పలకాలి. యోత్స్యమానాన వేక్షేహం. 2వ పాదంలో చూసుకుంటే య ఏతేత్ర సమాగతాః, ఆ ఏ అనేది అచ్చు కాబట్టి దాని ముందు పాజ్ ఇస్తూ య ఏతేత్ర సమాగతాః అని చదవాలి. 3వ పాదంలో చూసుకుంటే ధార్తరాష్ట్రస్య, ధ అనేది మహాప్రాణాక్షరం, దుర్బుద్ధేః, ధేహ అనేది కూడా మహాప్రాణాక్షరం. ఇక్కడ 4వ పాదంలో చూసుకుంటే యుద్ధే ప్రియ చికీర్షవః, ఆ యుద్ధేలో ధే అనేది మహాప్రాణాక్షరం, పీకి రావొత్తుందండి, ఆ ప్రి అనేది కూడా స్ట్రెస్ చేస్తూ చదవాలి. ఇప్పుడు మొత్తం శ్లోకం చూద్దాం. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః
युद्धे प्रियचिकीर्षवः योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः యుద్ధే ప్రియచికీర్షవః. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 24వ శ్లోకం చూద్దామండి. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఇక్కడ రెండో పాదంలో చూసుకుంటే భారత, భా అనేది మహాప్రాణాక్షరం అండి. మూడో పాదంలో చూసుకుంటే రుభయోర్ మధ్యే, ఆ భా అనేది మహాప్రాణాక్షరం, ధ్యే అనేది కూడా మహాప్రాణాక్షరం. నాలుగో పాదంలో చూసుకుంటే స్థాపయిత్వా రథోత్తమం, స్థా అనేది మహాప్రాణాక్షరం, రథోత్తమంలో థో అనేది కూడా మహాప్రాణాక్షరం. అవన్నీ గమనించుకుంటూ ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 25వ శ్లోకం చూద్దామండి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే భీష్మ, భీ అనేది మహాప్రాణాక్షరం అండి. ఇక్కడ ద్రోణలో దోకి రావొత్తుంది, దాన్ని స్ట్రెస్ చేస్తూ పలకాలి. భీష్మ ద్రోణ ప్రముఖత, ఇక్కడ పాకి కూడా రావొత్తుంది అండ్ కాకి మహాప్రాణాక్షరం ఉంది, దాన్ని కూడా స్ట్రెస్ చేస్తూ చదవాలి. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈరోజు నేర్చుకున్న శ్లోకాలన్నీ చూద్దామండి. మొదటి అధ్యాయంలో 21వ శ్లోకం. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్ష్యేహం యోద్ధుకామానवस्थितान् కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః
सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् సమవేతాన్ కురునితి. ఇవాళ మనం వీడియోలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగలోంచి 21 నుంచి 25 శ్లోకాల వరకు నేర్చుకున్నామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై గురుదత్త.